Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు శరకృచులు తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ పద్మ గారు వచ్చారు. మరి ఆవిడ 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తారండి, అవేంటో తెలుసుకుందాం. హలో పద్మ గారు. హాయ్ కాంతి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం చెప్తున్నారు? మేతి సాగు క్యాండీస్ ఒకటి, ఇంకొకటి చూర్మా లడ్డు. మేతి సాగు క్యాండీస్ అంటే ఇది స్నాక్ ఐటమ్, ఇంకోటి చూర్మా లడ్డు స్వీట్ డిష్. ఓకే, ఈ రోజు పద్మ గారు 2 ఐటమ్స్ మనకు నేర్పుతున్నారండి. మేతి సాగు క్యాండీస్, చూర్మా లడ్డు. ఒకటి స్నాక్ డిష్, రెండోది స్వీట్ అండి. మరి పద్మ గారు ముందుగా ఐటమ్ చేస్తున్నారు? ముందు స్నాక్ చేద్దామండి. అదే మేతి సాగు క్యాండీస్. మరి మేతి సాగు క్యాండీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. ఉడికించిన ఆలు, జీలకర్ర, ధనియాల పొడి, ఉల్లిపాయల తరుగు, నానబెట్టిన సగ్గుబియ్యం, కార్న్ఫ్లోర్, మైదా పిండి, చాట్ మసాలా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మెంతికూర, ఉప్పు, నిమ్మరసం. ఇది కొత్తిమీర చట్నీ సర్వ్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకే, మరి తయారు చేద్దామా? ఓకే అండి. ముందు ఏం చేయాలి మనం? ఒక గిన్నె పెట్టేసేయండి. ఇది పెట్టినా? అది పెట్టండి. నూనె వేయనా? వేయండి. చాలా చాలు. అంటే మనం బంగాళదుంపల్ని బాయిల్ చేసుకుని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి. ఓకే, కొత్తిమీర చట్నీ అంటే ఇందులో ఏమేమి వేశారు? ఇందులో పచ్చిమిర్చి, నిమ్మరసం, షుగర్ వేసాను. పచ్చిమిర్చి, నిమ్మరసం, షుగర్, కొత్తిమీర ఈ 4 కలిపి మిక్సీలో గ్రైండ్ చేశారు. ఓకే, అంటే ఈ కొత్తిమీర చట్నీతో మనం సర్వ్ చేస్తాం క్యాండీస్ ని. ఓకే, ఫస్ట్ ఇందులో అల్లం ముక్కలు వేసుకున్నాం. అల్లం పచ్చిమిర్చి వేయించుకోవాలా ముందు? అవునండి. పచ్చిమిర్చి ముక్కలు. ఈ డిష్ పేరు ఎప్పుడు వినలేదు నేను. అఫ్కోర్స్ అంటే మామూలుగా ఆలు టిక్కీస్ చేసుకుంటాం కదా, కాకపోతే ఇందులో మెంతికూర కొంచెం ఓన్ ప్రిపరేషన్. ఓకే, మెంతికూర చాలా మంచిది కదా. చాలా మంచిది. ఎప్పుడు మెంతికూర మనం పప్పులో వేస్తాము, వింటర్లోనే ఎక్కువ వస్తుంది కూడా. కరెక్ట్. ఆలు మేతి చేస్తాం కదా, ఈవినింగ్ స్నాక్స్ గా చాలా బాగుంటుంది. చలికాలం మీద ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, ఇందులో అల్లం పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయలు వేసుకుంటారు. మెంతికూరతో స్టఫ్డ్ పరాఠా అవి కూడా చేస్తుంటారు కదండి. మెంతికూరని మన గోధుమ పిండిలో కలిపేసి పరాఠా చేస్తాం, అది కూడా బాగుంటాయి. అంటే క్యాండీస్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఈ సబ్జీ తయారయ్యాక ఇలా ఈ స్టిక్స్ ఉంటాయి కదండి, దీనికి దాన్ని స్టఫ్ చేసేసి డీప్ ఫ్రై చేసేసి. ఎలాగా అంటే మనం విత్ స్టిక్ తో చేస్తామా? విత్ స్టిక్ తో. ఓకే, అది చేసి చూపిస్తే గానీ అర్థం అవ్వదు. మీరు చెప్పినా అర్థం అవట్లా నాకు. ఇప్పుడు ఇందులో మెంతికూర వేసుకున్నాం. కొంచెం ఫ్రై అయితే చాలు, మళ్ళీ డీప్ ఫ్రై అవుతాయి కదా ఆయిల్లో. మెంతికూర వేయగానే ఎంత మంచి గుమగుమలాడుతుంది కదండి.
ఇప్పుడు ఇది ఉడికించిన ఆలు వేద్దాం. ఓకే. ఇందులో మనం ఏమి ఉప్పది ఏం వేయలే కదా? వేయలేదండి. ఈ కార్న్ ఫ్లోర్ దేనికి యూజ్ చేస్తున్నాం? కొంచెం బైండింగ్ కోసం లైట్గా మనకి నూనెలో ఫ్రై చేస్తాం కదా, విడిపోకుండా ఉండటానికి అంతే. ఈ నానబెట్టిన సగ్గుబియ్యం. ఇందులో కొంచెం మీ ఓన్ ప్రిపరేషన్ కదా? ఎందుకంటే సగ్గుబియ్యంతో కిచిడి, సగ్గుబియ్యంతో మనం ఇవి చేస్తుంటాం కదా, వడలు చేస్తుంటాం. చాలా బాగుంటుంది. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి మసాలా, చాట్ మసాలా, ఉప్పు, కొంచెం నిమ్మరసం కూడా. ఇది కర్రీ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారనిచ్చుకుందాం. మెంతి కూర, సగ్గుబియ్యం, బంగాళదుంప ఇవన్నీ మసాలా వేసి మనం కర్రీ ప్రిపేర్ స్టవ్. దీన్ని ఇప్పుడు విడికి కొంతసేపు చల్లార్చాలి. బౌల్లోకి తీసేద్దామా? ఈ సబ్జీని ఇలా కూడా తినొచ్చేమో కదండి, రోటీతో బాగుంటుంది. ఇలాగా రోటీతో తినొచ్చు. అది నానబెట్టిన సబ్జీ. ఇది ఇప్పుడు చల్లారడానికి ఒక 5 minutes కనీసం టైం పడుతుంది. ఇప్పుడు మనం మేథీ సాగు క్యాండీస్ తయారు చేస్తున్నాం కదండి. మేథీ సాగు కర్రీ తయారు చేసుకున్నాము. దీన్ని విడిగా ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది. దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా, బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. లోకల్ కిచెన్. లోకల్ కిచెన్. ఇప్పుడు మనం మేథీ సాగు క్యాండీస్ తయారు చేస్తున్నాం కదండి. ముందుగా మేథీ సాగు కర్రీ తయారు చేసాము. దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనిచ్చాము. ఇప్పుడు ఏం చేయాలో పద్మగారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మేథీ సాగు కర్రీ తయారు చేసాము, దాన్ని ప్లేట్లో చల్లారనిచ్చాము. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ఫర్దర్ గా? ఇది చల్లగా అయిపోయింది. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాం. అంటే కడాయి పెట్టేసాం. ఆయిల్ వేనా? ఆయిల్ వేసాం. ఇప్పుడు ఇందులో ఈ కర్రీలో కొంచెం కార్న్ఫ్లోర్ వేద్దాం, ఒక స్పూన్, కొంచెం బైండింగ్ కోసం, విడిపోకుండా ఉండటానికి. ఇది మైదా,
ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అంటే ఎండుకారం యూజ్ చేయడం కదా. ఎండుకారం యూజ్ చేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది, కలర్ కూడా మారిపోతుంది. కలర్ అలా పెట్టండి, టేస్ట్ తేడా వచ్చేస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు వైట్ అండ్ గ్రీన్ అలా ఉంది కదా, ఎండుకారం వేస్తే రెడ్ కలర్ అయిపోతుంది, ఫ్లేవర్ కూడా మారిపోతుంది కదా. పచ్చిమిర్చి టేస్ట్ వేరు, రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్ వేరు ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదా, పిండి కలిపాక దీనికి ఇలా క్యాండీస్లా చేసుకుందాం. ఒక ప్లేట్ ఇవ్వండి, అందులో పెట్టుకుందాం రెడీ చేసి. ఓకే, ముందర మనం ఇలాగా క్యాండీస్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి, తర్వాత అన్ని ఒకసారి వేస్తాం. ఇవి ఒక్కొక్కటి వేయాలేమో కదండి ఇందులో? ఒక్కొక్కటి, ఎందుకంటే స్టిక్ ఉంది కదా. స్టిక్ ఉంది కాబట్టి ఒకటి రెండు వేసుకోవచ్చు. నూనె కాగింది కదా, వేయమంటారా? వేసేయండి, ఒకటి వేయండి. ఇది కొద్దిగా కింద మంచిగా ఫ్రై అయ్యేదాకా కలపకూడదు. ఇప్పుడు సీజనల్ గా మెంతికూర, కొత్తిమీర, ఆకుకూరలు బాగా వస్తుంటాయి వింటర్ కాబట్టి మనకు వచ్చి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మీ ఐడియా చాలా బాగుందండి. పిల్లలకి ఇలాగైనా పాలకూర, మెంతికూర అన్ని మంచి ఆకుకూరలతోటి పోషక విలువలు ఉన్న పదార్థాలు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ పోషకాహారం కావాలి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళకంటే కూడా ఎక్కువగా మనం నేచురల్ గా మదర్స్ కదా, మనం వెంటనే మన పిల్లల గురించే వస్తాం, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు పాలకూర విటమిన్ ఏ, మెంతికూర ఐరన్ కదా, ఇవన్నీ ఎదిగే పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి, మంచి పోషక విలువలు ఉన్న ఆహారం ఇవ్వాలనుకుంటాం కదా. ఫ్రై అయింది కదండి, తీసేయమంటారా? తీసేయండి, సైడ్ పెట్టేసేయండి. చాలా బాగుందండి ఈ డిష్. ఇది కూడా వేస్తాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డిష్. ఇలా చూడటానికి చాలా బాగుంది. మనం పిల్లలకి పెట్టేస్తే చాలు, వాళ్ళే తినేస్తారు, తినని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెరైటీగా ఉంది కదా, ఎప్పుడు అపియరెన్స్ బాగుండాలి ఏ డిష్ అయినా కానీ, చూడంగానే అట్రాక్టివ్ గా ఉండాలి. దీని కొత్తిమీర చట్నీ సీజనల్ గా మనకి మామూలు సాస్ తోటైనా సర్వ్ చేసుకోవచ్చు. స్వీట్ చట్నీ సాస్ కాకపోతే ఈ సీజన్ లో ఆకుకూరలు బాగా వస్తాయి కాబట్టి. సాగు క్యాండీ, మేథీ సాగు క్యాండీ ఫెంటాస్టిక్ అండి, చాలా బాగుంది. మేథీ సాగు క్యాండీస్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. చాలా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా తయారు చేయడానికి రెడీ అవుతున్నారు కదా. వీటిని మనం కొత్తిమీర చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మేథీ సాగు క్యాండీస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప, ధనియా జీలకర్ర పొడి, ఉల్లి తరుగు, నానబెట్టిన సగ్గుబియ్యం, కొత్తిమీర చట్నీ, కార్న్ ఫ్లోర్, మెంతికూర, పచ్చిమిర్చి తరుగు, మైదా పిండి, అల్లం తరుగు, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు. మేథీ సాగు కర్రీ తయారు చేయడానికి ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, మెంతికూర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపని, సగ్గుబియ్యం ఈ రెంటిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని ఈ కూరని విడిగా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనె వేసుకుని నూనెని కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఈ మేథీ సాగు కర్రీతో క్యాండీస్ చేసుకుని వాటిని డీప్ ఫ్రై చేసుకుని ఈ క్యాండీస్ని కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటే మేథీ సాగు కర్రీ రెడీ. మేథీ సాగు క్యాండీస్ తయారు చేసే విధానం చూశారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ చూర్మా లడ్డు. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
Kitchen. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos, and movies all in one affordable, state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. Local Kitchen. లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ చూర్మా లడ్డు అండి. అది ఎలా తయారు చేయాలో పద్మగారిని అవి తెలుసుకుందాం. పద్మగారు, మన నెక్స్ట్ ఐటమ్ చూర్మా లడ్డు కదండి, మీరు చెప్పారు. ఇప్పుడు ఈ చూర్మా లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? ఓకే అండి. శనగపిండి, బొంబాయి రవ్వ, గోధుమ పిండి, పంచదార పొడి, జీడిపప్పు, నెయ్యి, బాదం. ఎక్సలెంట్. తయారు చేద్దాం మరి. ఓకే అండి. పాన్ పెట్టేసేయండి. ఏం చేస్తామండి ముందు? ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలండి. ఈ పొడి గోధుమ పిండి, శనగపిండి, బొంబాయి రవ్వ అన్ని విడివిడిగా వేయించుకోవాలి. రోస్ట్ చేసుకోవాలి. మనం ప్రపోర్షన్ ఎలా తీసుకుంటాం ఈ మూడింటికి? అంటే ఒక్కొక్క అంటే ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. ఈ మూడు కలిపి ఒక కప్పు తీసుకొని అదొక కప్పు వేసేసి సరిపోతుంది. ఓకే. ఫస్ట్ బొంబాయి రవ్వ వేయించుతున్నాను. ఐదు చెంచాలు అంటే మనకి గుర్తుకి మిగతావి కూడా 5 చెంచాలు వేసుకోవాలి కదా, వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో ఏమి నెయ్యి వేయకూడదు, ఊరికే డ్రైగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చేదాకా కదండి, పచ్చి వాసన పోవాలి కదా. అంటే రవ్వ లడ్డు చేస్తాం కదా, రవ్వ లడ్డులో మనం ఓన్లీ బొంబాయి రవ్వ, పంచదార పొడి, అందులో కొబ్బరి అవి వేసుకుంటాం కదా. కొబ్బరి, పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు రవ్వ లడ్డులో. ఇందులో మనం గోధుమ పిండి, శనగపిండి, పంచదార పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. అంటే దీనికి ఏంటంటే మనకి పాకం తీయటం ఉండదు. రవ్వ లడ్డు కంటే మామూలుగా పాకం తీసి చేస్తాం మేము. ఓకే. పాకం అంటే అందరికీ కుదరదు కదా. రవ్వ వేగింది కదా, ఒక బౌల్ ఇవ్వండి నాకు. ఓకే. ఈ రవ్వను అందులో వేసేసుకోవాలా? అన్ని విడివిడిగా వేయించుకొని వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి. వేగింది కదా, ఇది కూడా వేగిపోయింది. వేగింది కదా, ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ 3 పుళ్ళు వేగిన తర్వాత అంటే కొద్దిసేపు చల్లారనివ్వాలి కదండి. అంటే నెయ్యి, కరిగించిన నెయ్యి వేసుకోవాలి. అప్పుడు చల్లగినాక లడ్డు పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండి, ఇది శనగపిండి వేగుతూనే గుమగుమ స్మెల్ వచ్చేస్తుంది, వేస్తుంది స్మెల్ వచ్చేస్తుంది. అవును. శనగపిండితో మైసూర్ పాక్ చేస్తుంటాం కదా, మామూలుగా పిండితో కూడా హల్వా చేయొచ్చు. శనగపిండితో మామూలుగా మనం శనగపిండితోటి చేస్తాం కదా, కారాలు చేస్తాం కదా, అది దాంట్లో మనం ఉప్పు కారం వేయకుండా ప్లెయిన్గా చేసేసి బెల్లం పాకంలో వేసేయాలి. అది కూడా బాగుంటుంది. అలా కూడా ఇది కూడా వేగిపోయిందండి. ఇది కూడా తీసేస్తున్నాను బౌల్లోకి.
పంచదారని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. గ్రైండ్ చేసి పెట్టేస్తాం. ఇప్పుడు నెయ్యి కరిగించుకుందాం. నెయ్యి కరిగాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసి దాంట్లో వేసేసుకుంటే. మరి పంచదార ఎప్పుడు? పంచదార వేసేస్తాను ఇప్పుడు. పంచదార ఎలా అంటే మొత్తం ఫుల్ బౌల్ తీసుకుంటారా? ఇవన్నీ ఒక బౌల్ అయినాయి కదా, ఈ బౌల్ వేస్తున్నాను లెక్క అలాగా. ఇప్పుడు మనం నెయ్యి కూడా ఇందులో నేతిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ తర్వాత దీన్ని చల్లారనిచ్చాక పోయాలి అందులో, లేకపోతే వేడి మీద పోసేయచ్చు. నెయ్యి కరిగించేసి బాదం పప్పులు వేస్తున్నాను. ఓకే. మేథీ సాగు క్యాండీస్ తయారు చేశారు కదా, అదేమో హాట్ డిష్, ఇదేమో స్వీట్ డిష్. అన్ని మీరు స్వీట్ హాట్ రెండు కూడా చాలా బాగా చేస్తారు. కొంతమంది కొన్ని వీటిల్లోనే అట్లా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అలా కాదు మీరు స్వీట్ డిష్ లోను హాట్ డిష్ రెండిట్లో కూడా. నేను స్నాక్ ఐటమ్స్ చాలా ఎక్కువ చేస్తుంటాను. రోటీస్ ఇంకా ఎక్కువ చేస్తుంటాను, వెరైటీస్. పరాటాలు. ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ నెయ్యి ఇందులో కరిగించిన నెయ్యి ఇందులో వేసేసుకుందాం. ఇది కొంచెం చల్లగినాక లడ్డు చల్లారిపోయింది. ఉండలు కట్టేసుకుందాం లడ్డూలాగా. నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. ఓకే. ఇందులో లడ్డూలు తయారు చేస్తాను. ఇందులో కిస్మిస్ కూడా వేస్తే బాగానే ఉంటుంది కదండి. వేసుకోవచ్చండి. అంటే కిస్మిస్ అంటే కొంచెం పులుపు వస్తుంది కదా, అందరు ఇష్టపడదు. ఎంత సులువుగా తయారు చేశారు అంటే, ప్రత్యేకంగా స్వీట్ డిష్ అంటే చాలా కష్టపడతాం కదా. అవును, ఈజీ ప్రిపరేషన్. అవును. చూర్మా లడ్డు రెడీ కాంతి. చాలా బాగుందండి పద్మ గారు. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి మీరు మేథీ సాగు క్యాండీస్, చూర్మా లడ్డు ఈ రెండు వెరైటీ డిషెస్ నేర్పారు. ఎక్సలెంట్ అండి, చాలా థ్యాంక్స్. చూసారు కదండి చూర్మా లడ్డు తయారు చేసే విధానం. చాలా ఈజీగా ఈ డిష్ ప్రిపేర్ చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చూర్మా లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, పంచదార పొడి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు. చూర్మా లడ్డు తయారు చేసే విధానం: ముందుగా కడాయి తీసుకుని అందులో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, శనగపిండి ఈ మూడింటిని ఫ్రై చేసుకుని విడిగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత ఆ నేతిలో జీడిపప్పు, బాదం పప్పు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లోకి పంచదార పొడి కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేతిలో వేగిన జీడిపప్పు, బాదం పప్పు వీటిని కూడా అందులో వేసుకుని మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత లడ్డూ షేప్లో కట్టుకుంటే చూర్మా లడ్డు తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్లో మేథీ సాగు క్యాండీస్, చూర్మా లడ్డు తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింద ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.